తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు ఇదే కారణం. పియర్స్ పనుల్లో ప్రమాణాలకు పాత్ర తొందరపాటు వల్లే. అంటే మనం చిన్న ఇల్లు కడితేనే ఎంత పెద్ద ఎత్తున మనం ఆగుతాం అంటే ఆ పిల్లర్లు చాలా పెద్ద ఎత్తున మన నీళ్లు పోసి స్ట్రాంగ్ అవ్వడానికి నెల రోజులు 15 నుంచి నెల రోజులు సమయం తీసుకుంటాం. అదేవిధంగా గోడలు వేసిన తర్వాత 15 రోజులు, ఆ పిల్లర్లు మన స్లాబ్ వేసిన తర్వాత ఒక నెల రోజులు మొత్తం మనం వాటర్ పడుతూ దాని యొక్క సామర్థ్యం స్ట్రాంగ్గా ఉండే విధంగా మనం నీళ్లు పోసి దాన్ని గట్టిగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ కేసీఆర్ ఈ విధంగా అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేసిండు. దానివల్ల ఏమైంది, ఆ పిల్లర్లు కానీ ఆ గోడలు కానీ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఈరోజు కుంగిపాటుకు రావడం జరిగింది. దీనికి కారణం కేసీఆర్. వెంటనే కేసీఆర్ తీసుకుపోయి తిహార్ జైల్లో వేయాలి. అసలు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వాస్తవం చెప్పాలి, సిబిఐ కానీ ఈడీ ఎంక్వైరీ చేస్తే దీనిలో ఇంకా చాలా అవకతవకలున్నాయి. మనం ఓన్లీ కన్స్ట్రక్షన్ లోపాలు చూస్తున్నాం, కానీ కన్స్ట్రక్షన్ లోపాలను కాదు, ఈరోజు దానిలో పెద్ద ఎత్తున డబ్బులు మారినాయి అనే దాంట్లో చాలా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా బయటికి రావాలి. రాజకీయ ప్రయోజనం కోసం హడావిడి చర్యలు, నిర్మాణ పనుల్లో అడుగడుగున నిబంధన ఉల్లంఘన, ఏడాది పాటు లీకేజీలపై నిర్లక్ష్యం, నిర్వహణ గాలికి, అండర్ కరెంటు ప్రవాహాల వల్లే భూగర్భంలో రంధ్రాలు, కీలక పనులకు సంబంధించి దేనికి లేని రికార్డులు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలే బ్యారేజ్లను దెబ్బతీశాయా? అవసరమైనటువంటి సర్వేలు నిర్వహించి నిర్ధారితమైనటువంటి ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ 10 ఏళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం 3 ఏళ్ల వ్యవధిలో హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా అంటే అవుననే అంటున్నాయి నిపుణులు. ప్రాజెక్టు రూపకల్పన సమయంలో జియో ఫిజికల్ సర్వేలను విస్మరించారని, జిఎస్ఐ సర్వే చేయించలేదని అంటున్నారు. కాళేశ్వరం ప్రాంతం త్రివేణి సంగమంగా ప్రాచుర్యం పొందని అక్కడ అంతర్వాహిని ప్రవహిస్తుందని చాలా మంది విశ్వసిస్తున్నారని, కానీ అక్కడ ఆ అంతర్వాహిని ఉందా లేదా అన్న విషయాన్ని తేల్చలేదని ఈరోజు చాలా పెద్ద ఎత్తున తెలుస్తూ ఉంది. అంతర్వాహినిలే రూరల్ మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో పిల్లర్ల కుంగుబాటుకు అంతర్వాహినులే ప్రధాన కారణమని తెలుస్తోంది. వీటి వల్ల బ్యారేజ్ కింద భారీ స్థాయిలో ఇసుక జారిపోయి అగాధం ఏర్పడినట్లు మనం గతంలో చూసినాం. అంటే ఎక్కడైతే వాటికి సంబంధించినటువంటి ఇసుక పేరుకపోవడం కావచ్చు, అదంతా కూడా కింద పిల్లలు సరిగ్గా లేకపోవడం వల్ల మనం కాళేశ్వరం మేడిగడ్డ కుంగిందని చెప్పేసి అనుకున్నాం. సో మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 ఏవైతే బ్యారేజ్లు ఉన్నాయో ఈ 3 కూడా ఎప్పటికైనా కూలేటువంటి ప్రమాదం ఉంది. ఆ కూలితే కనీసం ఆర్థిక నష్టం జరుగుతుంది కావచ్చు, కానీ ఆ కూలడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది గ్రామాలు ఈరోజు పెద్ద ఎత్తున ఆ వరదకు లోనై కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. భారీ ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. బ్యారేజ్ల నిర్మాణ పనుల్లో 100 మీటర్ల లోతు వరకు భూ భౌతిక స్థితిగతుల డేటాను సేకరించాల్సి ఉండగా కేవలం 25 మీటర్లకే పరిమితమయ్యారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లు 3 జిఎస్ఐ డేటా అందుబాటులో లేదని చెబుతున్నారు. మేడిగడ్డ కుంగిపోయేందుకు చిన్న లీకేజీలే పెను విపత్తుకు కారణమని ఎన్డీఎస్ఏ ప్రాథమికంగా పరీక్షలు తేల్చిన ఏడాది కాలం పాటు నిర్వహణను నిర్లక్ష్యం చేశారని చెబుతున్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను అనుసరించలేదని అన్నారు. సో నేను ఒకటే దీనిలో కేసీఆర్ ఒక్కటినే దోషిని కాదు. కేసీఆర్తో పాటు ఎవరైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా దోషులుగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టులో మొదటి నుంచి ఉన్నటువంటి ఎస్సీల నుంచి మొదలుపెట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి బొక్కలేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. చివరి దశకు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు, అన్నారం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న పరీక్షలంట. ఏం చేస్తారో ఏందో అర్థమే కాదు. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి దిక్కుమాలినటువంటి చర్యల వల్ల ఎంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఈ రేవంత్ రెడ్డి అన్న ఏమైనా చేస్తాడా అంటే అది కూడా కనబడతలేడు. దీన్ని కూడా పొలిటికల్గా వాడుకుందాన్ని దాంట్లో ఉన్నాడు. ఇంకో అసలు విషయం ఏంటి అంటే అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ని అరెస్ట్ చేయాలి ఇమీడియట్గా. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించినలో దాదాపు కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. ధరణి వల్ల కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది. ఇప్పుడు ఇది ఇంకా చాలా స్కామ్లో బయటపడడానికి ఏం చేస్తారో చూడాలి. తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు ఇదే కారణం. పియర్స్ పనుల్లో ప్రమాణాలకు పాత్ర తొందరపాటు వల్లే. అంటే మనం చిన్న ఇల్లు కడితేనే ఎంత పెద్ద ఎత్తున మనం ఆగుతాం అంటే
ఆ పిల్లర్లు చాలా పెద్ద ఎత్తున మన నీళ్లు పోసి స్ట్రాంగ్ అవ్వడానికి నెల రోజులు 15 నుంచి నెల రోజులు సమయం తీసుకుంటాం. అదేవిధంగా గోడలు వేసిన తర్వాత 15 రోజులు, ఆ పిల్లర్లు మన స్లాబ్ వేసిన తర్వాత ఒక నెల రోజులు మొత్తం మనం వాటర్ పడుతూ దాని యొక్క సామర్థ్యం స్ట్రాంగ్గా ఉండే విధంగా మనం నీళ్లు పోసి దాన్ని గట్టిగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ కేసీఆర్ ఈ విధంగా అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును కొన్ని రోజుల్లోనే కంప్లీట్ చేసిండు. దానివల్ల ఏమైంది, ఆ పిల్లర్లు కానీ ఆ గోడలు కానీ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఈరోజు కుంగిపాటుకు రావడం జరిగింది. దీనికి కారణం కేసీఆర్. వెంటనే కేసీఆర్ తీసుకుపోయి తిహార్ జైల్లో వేయాలి. అసలు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వాస్తవం చెప్పాలంటే సిబిఐ కానీ ఈడీ ఎంక్వైరీ చేస్తే దీనిలో ఇంకా చాలా అవకతవకలున్నాయి. మనం ఓన్లీ కన్స్ట్రక్షన్ లోపాలు చూస్తున్నాం, కానీ కన్స్ట్రక్షన్ లోపాలను కాదు, ఈరోజు దానిలో పెద్ద ఎత్తున డబ్బులు మారినాయి అనే దాంట్లో చాలా పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా బయటికి రావాలి. రాజకీయ ప్రయోజనం కోసం హడావిడి చర్యలు, నిర్మాణ పనుల్లో అడుగడుగున నిబంధన ఉల్లంఘన, ఏడాది పాటు లీకేజీలపై నిర్లక్ష్యం, నిర్వహణ గాలికి, అండర్ కరెంటు ప్రవాహాల వల్లే భూగర్భంలో రంధ్రాలు, కీలక పనులకు సంబంధించి దేనికి లేని రికార్డులు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలే బ్యారేజ్లను దెబ్బతీశాయా? అవసరమైనటువంటి సర్వేలు నిర్వహించి నిర్ధారితమైనటువంటి ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ 10 ఏళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం 3 ఏళ్ల వ్యవధిలో హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా అంటే అవుననే అంటున్నాయి నిపుణులు. ప్రాజెక్టు రూపకల్పన సమయంలో జియో ఫిజికల్ సర్వేలను విస్మరించారని, జిఎస్ఐ సర్వే చేయించలేదని అంటున్నారు. కాళేశ్వరం ప్రాంతం త్రివేణి సంగమంగా ప్రాచుర్యం పొందని అక్కడ అంతర్వాహిని ప్రవహిస్తుందని చాలామంది విశ్వసిస్తున్నారని, కానీ అక్కడ ఆ అంతర్వాహిని ఉందా లేదా అన్న విషయాన్ని తేల్చలేదని ఈరోజు చాలా పెద్ద ఎత్తున తెలుస్తూ ఉంది. అంతర్వాహినిలే రూరల్ మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో పిల్లర్ల కుంగుబాటుకు అంతర్వాహినులే ప్రధాన కారణమని తెలుస్తోంది. వీటి వల్ల బ్యారేజ్ కింద భారీ స్థాయిలో ఇసుక జారిపై అగాధం ఏర్పడినట్లు మనం గతంలో చూసినాం. అంటే ఎక్కడైతే వాటికి సంబంధించినటువంటి ఇసుక పేరుకపోవడం కావచ్చు, అదంతా కూడా కింద పిల్లలు సరిగ్గా లేకపోవడం వల్ల మనము కాళేశ్వరం మేడిగడ్డ కుంగిందని చెప్పేసి అనుకున్నాం. సో మేడిగడ్డ, అన్నారం, సుందిల ఈ 3 ఏవైతే బ్యారేజ్లు ఉన్నాయో ఈ 3 కూడా ఎప్పటికైనా కూలేటువంటి ప్రమాదం ఉంది. ఆ కూలితే కనీసం ఆర్థిక నష్టం జరుగుతుంది కావచ్చు, కానీ ఆ కూలడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది గ్రామాలు ఈరోజు పెద్ద ఎత్తున ఆ వరదకు లోనై కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. భారీ ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. బ్యారేజ్ల నిర్మాణ పనుల్లో 100 మీటర్ల లోతు వరకు భూ భౌతిక స్థితిగతుల డేటాను సేకరించాల్సి ఉండగా కేవలం 25 మీటర్లకే పరిమితమయ్యారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లు 3 జిఎస్ఐ డేటా అందుబాటులో లేదని చెబుతున్నారు. మేడిగడ్డ కుంగిపోయేందుకు చిన్న లీకేజీలే పెను విపత్తుకు కారణమని ఎన్డీఎస్ఏ ప్రాథమికంగా పరీక్షల్లో తేల్చిన ఏడాది కాలం పాటు నిర్వహణను నిర్లక్ష్యం చేశారని చెబుతున్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను అనుసరించలేదని అన్నారు. సో నేను ఒకటే చెప్తాను, దీనిలో కేసీఆర్ ఒక్కటినే దోషిని కాదు. కేసీఆర్తో పాటు ఎవరైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా దోషులుగా శిక్షించాల్సిన అవసరం ఉంది.